హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ మీ. చెప్పండి రా. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వచ్చాం ఇప్పుడు మనం. సో దిస్ ఈస్ నాట్ యాక్చువల్లీ పిక్చవరం కాదు, ఇది నియర్ టు పాండిచేరి. దీని పేరేంటారు? మ్యాంగ్రూవ్ ఫారెస్టే కదా, దీనికి ఇంకేం లేదు నేమ్స్ మనకి ఇక్కడ. నో స్పెసిఫిక్ నేమ్. చెప్పు. నో స్పెసిఫిక్ నేమ్. మ్యాంగ్రూవ్ అని రాసింది, దాని తర్వాత పైన కింద మనం ఏమంటారు స్ట్రెస్ చేసి చూడలేదు. యాక్చువల్లీ నిద్రమత్తులో కూడా ఉన్నాం మేము, టైర్డ్ అయిపోయి ఉన్నాం నిద్రమత్తులో. సో దానివల్ల ఇంకేమీ తెలియలేదు. అందుకే నేను ఇంట్రో కూడా డైరెక్ట్ ఇక్కడే ఇచ్చాను. మేము కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చినప్పుడు కూడా వి డిడ్ంట్ టుక్ ఎనీ వీడియోస్. బట్ దిస్ వి బుక్డ్ ఏ బోట్ రైడ్ ఫర్ అట్లీస్ట్ 1 hour. వాడిని కొంచెం రిక్వెస్ట్ చేసి కొంచెం లోపలికి వెళ్ళి వచ్చే మనం అడుగుదాం. ప్రైవేట్ బోట్ బుక్ చేసామన్నమాట, యాట్. మన రేంజ్కి యాటారా? యాట్ కాదురా అది, మరి నార్మల్ బోట్. వాడు యాట్ అనే అన్నాడు అక్కడ, అందుకని నేను చెప్పింది యాట్ అని. బట్ వాడు కొన్ని డెస్టినేషన్స్ చెప్పాడు, ఫిష్ హార్బర్ అని, కొన్ని బీచ్, రాక్ బీచ్ అట్ సైడ్ అని. మేజర్లీ దిస్ ఈస్ గుడ్ ఫర్ సన్సెట్ అంట ఇక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో బోట్ రైడ్. సో వీ ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ విల్ సీ అండ్ విల్ షో యూ ఆల్సో. అరే మనందరం ఓకే, వాడి హైట్కి పడతాడు ఇందులో. ఎందుకు పడతాడు? ఏ కూర్చోరా. ఎన్నిసార్లు చూపిస్తావురా? వస్తుంది అడిగి. This trip is exclusively for Raghavendra and Kumar.
ఈ ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ మీకోసమే. కింద వావ్, అది ఇమ్మంటున్నాడు. అవునా? అవునా, వీడియో ఆన్ చేసి చూడ నువ్వు. ఇది పెద్ద రైడ్ ఇప్పుడు మనకి. ఎంఎఫ్ సూపర్ అనే అలలు. పట్టుకున్నా పిడికిరా. అలా చూడు ఎంత పెద్దగా వస్తుందో. లిటరలీ స్పీడ్ బ్రేకర్ ఇది. Waves are so good, so huge. Like this is the first time experiencing this much. వస్తారా ఎవరన్నా? ఎప్పుడు వెళ్ళమంటాడో చెప్తే అప్పుడు వెళ్దాం. కాదు వీడియో రే ఇప్పుడు చాలా ఫాస్ట్ వెళ్తాను రా మనం. నిజంగా చాలా ఫాస్ట్ వెళ్తాం. ఎంత హైట్ లేదు తెలుసా? నేను మీరు నోటీస్ చేయలేదు. ఎగిరి దూకానా కదా, ఇంకా హైట్ అనిపిస్తుంది. అందరినీ చూపిస్తున్నారా? ఉంది సుభాష్ అన్నట్టు కుమారు అన్నారు వాళ్ళు ఇక్కడ. సుభాష్ చేస్తారా పైకి? ఆడి తప్పిపోతే మనం కనిపెట్టేయచ్చు. వాడి పార్ట్స్ అన్ని చూస్తాం మనం. చూసి నావిరా. బాగా తీసుకెళ్ళాడు. బాగానే ఉంటుంది. ఫస్ట్ ట్రిప్ ఇది 100 వచ్చింది.
చాలా లోపల ఉంటుంది. చాలా లోపలికి. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. మై మిస్టేక్. పెద్ద పెద్ద టర్నింగ్లు వచ్చినప్పుడు తీయలేదు నేను. అదే వేవ్స్ టర్నింగ్లుగా పెద్ద పెద్ద అలలు వచ్చినప్పుడు టర్న్ అయినప్పుడు మీ తప్పని మాత్రం ఒప్పుకో. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నోటీస్ చేస్తే మనం ఎప్పుడు బోటింగ్కి కానీ ఇలాంటి రైడ్ కానీ వచ్చినప్పుడల్లా క్లైమేట్ చాలా బాగుంటుంది మనకి ఫేవరబుల్గా. మన అదృష్టం చాలా ఫేవరబుల్గా చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు వచ్చినా సెకండ్ టైం ఇది. ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటున్నాం, అదే వాడున్నాడు అనుకో ఏమంటాడు పవన్, నేను రాగానే చూసావు ఇలానే బాగుంటుంది రా. ట్రిప్పుల్ మొత్తంలో ఫర్ ద ఫస్ట్ టైం కలిసింది ఈడే పవన్. అన్ని బ్లాగుల్లో పవన్ అని పేరు వచ్చింది కదా, వీడే ఆ పవన్. పొరపాటున వచ్చాడు ఈరోజు. ఈరోజు కూడా వచ్చేవాడు కాదు, సామ కొట్టావు కాబట్టి వచ్చాడు. పవన్ అనే పర్సన్ ఏమంటారు మిస్టరీగా ఉంటేనే బాగుంటుంది. ఇలా వచ్చేస్తే ఎలాగా? వీడి పేరు ఏమంటారు బాగా ఫేమస్ అయిపోయింది రీసెంట్ గా. ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసినా పవన్, ప్రతి మేము పవన్, ప్రతి మీ పవన్ వచ్చింది కదా, పవన్ వీడే. గురించి సాయి మేము వేస్తున్నాడు రా. పవన్ నన్ను ఎందుకు మోసం చేస్తే న్యూట్రల్ అవుతున్నావు అని. పవనే మనం చేసే మీమ్ పేజ్లో కూడా వీటి మీద వస్తాయి మీమ్స్ అన్ని. ఇగో హ్యాపీగా ఉన్నాం. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అన్ని మనం పంపిన మీమ్స్ వాడికి ఇన్స్టాగ్రామ్ అని ఇన్స్టాల్ చేసేసుకోలేడు. ప్రతి బ్యాచ్ లో మంచివాడు లాగా కనిపించేవాడు ఉంటాడు సార్, వాడే ఈడే. నువ్వు లేవు కదా కూర్చుని ఫోన్ சொல்லுங்கண்ணா. இங்க போய் கூச்சோம். மார்னிங் டைம்ல ஈவினிங் டைம்ல 6 மணி நேரம் தண்ணி ஏறும், 6 மணி நேரம் தண்ணி குறையும். அதே எனி டைம் சொல்ல முடியாது. ஒரு நாளைக்கு 1 hour டிஃப்ரெண்ட் மாறும். அந்த செடி இருக்குல்ல அந்த ரூட்ஸ் அந்த ரூட் ஃபுல்லா ஏறும், ஃபுல்லா தண்ணி வரும். ஃபுல்லா சீவாட்டு வரும். வாசல் பவுர்ணமி டைம் அதே மாதிரி அந்த டைம்ல அளவுக்கு மீறி ஏறும் தண்ணி. இன்னும் கொஞ்சம் எக்ஸ்ட்ரா இருக்கு. అదే మీరు తన్ని కోరే సిక్స్ మాత్రమే. బేసిక్గా ఏం చెప్తున్నారంటే ఈవినింగ్ 6 తర్వాత వాటర్ కిందకి వెళ్ళిపోతుంది, సీ లెవెల్ డౌన్ అవుతుంది. దానివల్ల ఇప్పుడు వాటర్ తక్కువ ఉంటాయి, అందుకని లోపలికి వెళ్ళాం మనం. అదే మార్నింగ్ 6 అయితే కనుక వాటర్ పైకి వస్తాయి సీ లెవెల్. అక్కడ కొంచెం రూట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ రూట్స్ అంతా కూడా ఫుల్ వాటర్తో నిండిపోతుంది అనమాట. అలాగా మనం ఇప్పుడు ఏమవుతుందంటే అది మళ్ళీ కన్ఫర్మ్ అదే టైమింగ్ అని కాదు, మేజర్లీ 1 hour అటు ఇటు అవ్వచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లైక్ మన న్యూ ముండే ఫుల్ ముండే అప్పుడు చూపిస్తున్నారు. ఎందుకు అలా వాటర్ లెవెల్ అప్ అండ్ డౌన్ అవుతాయి అని చూపిస్తున్నారు. బేసిక్గా న్యూ ముండే ఫుల్ ముండే అమావాస్య పౌర్ణమికి అయితే ఇంకా ఎక్కువ వాటర్ ఉంటాయి ఇటు సైడ్, అప్పుడు ఇంకా బాగుంటుంది రైడ్ ఎక్స్పీరియన్స్ అని జస్ట్ టిప్ చెప్తున్నారు. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ టైం ఎప్పుడు అనుకుంటే ఆ టైం మొత్తం. ప్రస్తుతం ఏదో చాలా బాగా జరుగుతుంది. వాటర్ తక్కువనే అంటున్నారు కానీ మనకి ఈ వాటర్ కూడా చాలా డెప్తే, మనకి అంత స్విమ్మింగ్ రాదు కాబట్టి చూడాలి.
చిలకమల్లి పాయింట్ అని తీసుకొచ్చారు మమ్మల్ని ఇక్కడికి. బేసిక్గా మేము పే చేసిన దాంట్లో ఇంక్లూడెడ్ అంట. బట్ టైం ఎక్కువ లేదు, 5 minutes చూసి వచ్చేయండి. లైట్ ఫెయిల్ అయిపోతుంది. లైట్ ఫెయిల్ అయితే మళ్ళీ లోపలికి వెళ్ళడం కష్టం. లైక్ వేర్ వి స్టార్టెడ్ ద ట్రిప్. బట్ చూడాలి, ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. అరే యాక్చువల్గా ఏం లేదురా, జస్ట్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఇది. లైక్ ఎప్పుడో మేబీ ఇది కూడా రాలే కదా, ఇటుకి రాలే కదా. ఫోర్ట్ కూడా కాదు ఇది, సంథింగ్ ఏదో రెస్టారెంట్ లాగా ఉంది లోపల. అయ్యుండొచ్చు. ఎర్లియర్ ఎప్పుడు 1900s ఎప్పుడో కట్టి వదిలేశారు మధ్యలో. చూడడానికి కూడా లెంత్ ఏమంటారు, విట్టే లేవు, చాలా విత్ లేవు. అండ్ చూడు ఇంతే సైజ్ కూడా ఉంది, ప్లస్ ఇంత ఉంది. అలా చూడు, ఇదే ఇక్కడ తెలుస్తుంది. మందంగా లేవు, చిన్నరా ఇది ఏదో వచ్చాడు రా. పోవానా கார்த்திகா கட்டி கட்டி போட்டு வச்சிருப்பாங்கல்ல. ఓ యాక్చువల్గా ఇదంతా ఇప్పుడే మాకు లేటెస్ట్గా తెలిసిన ఇన్ఫర్మేషన్. మా బోట్ అన్న వచ్చి అక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చి మీకు చెప్పడం మర్చిపోయాను నేను అని. ఇదంతా పొన్నియిన్ సెల్వన్ 2 సెకండ్ పార్ట్లో షూట్ చేశారు ఐశ్వర్యరాయ్ అండ్ వల్లభరాయ కార్తికేయ అని ఇక్కడ కట్టి పడేసిన షాట్ అంటే ఇది. ఓ దిస్ ఇస్ ఇప్పుడు కొంచెం అతను చెప్పిందో అది వెంటనే స్ట్రైక్ అయింది నాకు. ఈ లొకేషన్ అదే అని. మణిరత్నం ఇక్కడ పడేసేసి ఆ ఎద్దుని పట్టుకొని నరికే సీన్ పొన్నియిన్ సెల్వన్ 2లో అది షార్ట్ ఇది. ఫస్ట్ టైం నువ్వు ఆల్మోస్ట్ ఫింగర్స్ కౌంట్ వేసుకోవచ్చు నువ్వు నాతో బయటకు వచ్చింది అయితే మాత్రం. లైఫ్ ఈజ్ ఎ మిస్టరీ. మిస్టరీయా? పవన్ ఈజ్ ఎ మిస్టరీ రా. ఏది సైలెంట్ ఏం మిస్టరీ. బట్ దిస్ ఇస్ గుడ్ యాక్చువల్లీ, యూ జాయిన్ దస్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. మేబీ మీరు వెళ్ళిన ట్రిప్లో నేను లేను. మీరు మనాలి నార్త్ సైడ్ వెళ్ళినప్పుడు నేను లేను, నేను లండన్లో ఉన్నాను. 22.
నైట్ టైం అసలు ఆఫ్టర్ 6:30 ఇలా ఉంటుందని ఎక్స్పెక్టే చేయలేదు. క్యామ్లో కనబడవరా ఇవి. ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి, లైక్ చాలా డిఫరెంట్ ఉన్నాయి ఆ బర్డ్స్. లైట్ సరిపోవట్లేదు కానీ లైక్ దే ఆర్ వెరీ గుడ్, సో బ్యూటిఫుల్. మేబీ ఈ టైం అయ్యేసరికి ఇక్కడ ఎవరు తిరగరు కదా, అందుకని ఇప్పుడు బయటకు వచ్చే బర్డ్స్ అన్నీ. నౌ ద టైమ్ ఈజ్ ఆల్మోస్ట్ 7 PM. దిస్ ఈజ్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. అస్సలు కనబడట్లేదు కెమెరాలో, తెలిసిపోతుంది బట్ సో డార్క్ లోపల ఈ టైంకి వచ్చేసరికి. ఆల్రెడీ సన్లైట్ లేదు, దానికి తోడు చాలా డార్క్ ఉంది.